రెండవ రోజు అమ్మవారి స్వరూపం శ్రీ గాయత్రీదేవి. గాయత్రీదేవిని వేదమాత అంటారు. అన్ని 4 వేదాలు, అన్ని మంత్రాలు గాయత్రి మంత్రం నుంచే ఉద్భవించాయి అని పురాణాలు చెబుతాయి. అందుకే ఆమెను సకల మంత్రశక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఇప్పుడు ఈ అవతారం వెనుక ఉన్న ఒక చిన్న కథని తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తుండగా ఆయన పక్కన సరస్వతీదేవి ఉండాలి. కానీ ఆ సమయానికి అమ్మవారు లేకపోవడంతో యజ్ఞం పూర్తి చేయడానికి ఒక స్త్రీ అవసరమైంది. ఏమి చేయాలో తెలియక బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు గోలోకం నుంచి ఒక గోపికను పంపాడు. ఆ గోపికకి గాయత్రి అనే నామకరణం జరిగింది. ఆమె గోలోక శక్తి స్వరూపిణిగా ప్రత్యక్షమై అందంగా అలంకరించుకొని బ్రహ్మదేవుని పక్కన కూర్చొని యజ్ఞాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు అమ్మవారి రూపం గురించి చెప్పుకుందాం. పంచముఖాలతో దర్శనమిస్తుంది. ప్రతి ముఖం ఒక వర్ణాన్ని సూచిస్తుంది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల ఇలా. చేతుల్లో శంఖం, చక్రం, గద, అంకుశం వంటి ఆయుధాలు ఉంటాయి. కమలాసనంలో కూర్చొని వరద, అభయహస్తాలతో భక్తులను రక్షిస్తుంది. ఈ అమ్మవారిని ప్రాతకాలంలో గాయత్రీదేవిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆరాధిస్తారు. గాయత్రి మంత్రాన్ని జపిస్తే వేద పారాయణం చేసినంత ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.